హలో సుందరీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఇది. ఈ వీడియోలో నేను ఏం చేయబోతానంటే పచ్చలసిందల గొజ్జు చేయబోతున్నాను. ఏంటి పచ్చలసిందల గొజ్జ, అది ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? నేను కూడా పెళ్ళైన కొత్తలో ఇలాగే అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు చీలకాలం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు పచ్చలసిందల గొజ్జు చేద్దామని అనుకుంటాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా అలసిందలు అనేది ఇలా ఒలిచి పెట్టుకునేయండి. ఆ తర్వాత వాటర్లోకి వేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని కుక్కర్లోకి వేసుకోండి. అలాగే ఒక 4 టమోటాలు, 2 వంకాయలు, ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా సూదికి కుచ్చుకున్నాను. ఏమన్నా తక్కువ కారం అనేసి ఇంకా 2 ఎండుమిర్చి కూడా కుచ్చుకోండి అనమాట. ఎందుకంటే తీసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సూదికి కుచ్చుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా కానీ. ఇంకా అందులోనే కొద్దిగా సాల్టు, ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇవి ఒక 3 విజిల్స్ అలా వస్తే సరిపోతుందండి. ఎక్కువ ఏం రావాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు గొజ్జు చేయబోతానని చెప్పా కదా, అందుకని ఒక నిమ్మంత చింతపండు తీసుకొని నీళ్ళు అనేది బాగా కడిగేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా నానబెట్టేసుకోండి. ఇది ఒక పక్కన అంతా అంటే మనం ముందుగా ఉడికిపెట్టుకున్నాం కదా, 3 విజిల్స్ వచ్చేసాయి. పక్క తీసి పెట్టేసుకున్నాను. బాగా అయితే ఉడికేసాయండి. ఈ లోపల నేను రైస్ కూడా బియ్యం అనేది తీసుకొని బాగా నీట్గా కడిగేసుకొని సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేశాను. ఈ లోపల రైస్ కూడా అయిపోయింది. ఇంతకు లోపల నేను ఏం చేశానంటే చింతపండు నానేసాం కదా మనము, ఆ చింతపండును కూడా బాగా నీట్గా వాష్ చేసుకొని అనేసి బాగా పిసికేసుకోవాలన్నమాట. అది చింతపండు పిసికే లోపల ఇక్కడ రైస్ అనేది అయిపోయింది. రైస్ని ఇంకా వంచి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల మనం ముందుగా ఉడికిపెట్టుకున్నాం కదా, అవన్నీ టమాటో, పచ్చిమిర్చి, వంకాయ ఇవన్నీ వేసి కూడా బాగా పిసికేసుకోవాలన్నమాట. బాగా పిసికేసి దీనిలో తొక్కు అంతా కూడా పక్క తీసుకొని చింత తొక్కు, టమాటో తొక్కు అంతా తీసి సైడ్ పెట్టేసుకోవాలా. ఈ లోపలే మనం తెల్లగడ్డను కూడా బాగా నీట్గా దంచేసుకొని అది కూడా వేసుకొని పిసికేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనము సపరేట్గా అంటే అలసిందలకి సపరేట్గా ఇంకా గొజ్జుకి సపరేట్గా తిరుబాతుకి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కుక్కర్లో వచ్చేసి దీనిలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను నేను. ఎందుకంటే అలసిందల్లోకి అనమాట ఇది, అందుకని పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అనమాట. ఇక్కడ సపరేట్గా బాండీలో ఉంది కదా, ఇదైతే వచ్చేసి గొజ్జుకి అనమాట. ఇది పక్కన పెట్టేసుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి అలసిందలన్నీ వేసి ఇలా కలిపేసుకునేది అనమాట. ఇలా కలిపేసుకుంటే మనం పచ్చి అలసిందలు రెడీ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత గొజ్జుకి సపరేట్ తిరువాత పెట్టుకున్నాం కదా, ఆ తిరువాతలోకి మనం ముందుగా పిసికి పెట్టుకున్న గొజ్జు అంతా కూడా అందులో పోసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకబెట్టుకుంటే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మన గొజ్జు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా శనివారము మనకి లాంగ్ వీడియో అనేది చేద్దాం అనుకుంటాను. ఏదో ఒకటి అంటే స్టోరీ చెప్తూ కానీ ఏదన్నా ఇట్లా వంట చేస్తూ ఏదన్నా ముగ్గులు అలా వేస్తూ శనివారం ఖచ్చితంగా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. వీలైనంత వరకు మీరు కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి. ఈరోజుకి ఈ వీడియో ఇంతే అండి. బాయ్.